ఋషులు కనిపెట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని దానికి శాస్త్రోక్తంగా సైంటిఫిక్గా దేశానికి ప్రపంచానికి పరిచయం చేశారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది ముఖ్యంగా ఈ యోగా అనేది పుట్టిన ప్రతి జీవికి, మానవ జన్మెత్తిన ప్రతి జీవికి, శరీరం ఉన్న ప్రతి పార్ట్కి మనం ఈ యోగాభ్యాసం చేయగలిగితే మనకి ఆరోగ్యపరమైన సమస్యలు ఏవి కూడా మన దరిచేరు. అలాంటి యోగాని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ప్రధానమంత్రి గారు, మనకు బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ యోగాని ఈ జూన్ 21వ తేదీనే కాకుండా నిత్యం ఆచరిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన యోగాన్ని ఎంతో పవిత్రంగా వాళ్ళు భావించి యోగాభ్యాసాన్ని చేసి వారి ప్రపంచ దేశాల్లో ఉన్న మానవులంతా ఈ కార్యక్రమాన్ని వినియోగిస్తూ వాళ్ళ ఆరోగ్యపరమైన పద్ధతుల్లోకి ముందుకు వెళ్తున్నారు. మన భారతదేశంలో కొంతవరకు ఇది అంటే 80%, 50 కూడా నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం 50% కూడా ఇది మన దేశంలో వ్యక్తులు ఉపయోగించుకునేదని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. కానీ దీని యొక్క ప్రాముఖ్యత తెలియాలి అంటే ఈరోజు ఇక్కడ ఈ కాశీబుగ్గలో ఈ శారదానగర్లో ఇంత వివేకానంద రామకృష్ణ సేవా సంఘం, శ్రీ వివేకానంద రామకృష్ణ సేవా సంఘం అంటే వారిద్దరూ ప్రపంచ దేశాలకి పేరుగాంచిన మహాపురుషులు. వివేకానంద తాలూకా అమెరికాలో ఇచ్చిన స్పీచ్, మనకి ఇప్పుడు కూడా చికాగోలో ఇచ్చిన స్పీచ్ని ప్రపంచ దేశాలన్నీ చెప్పుకుంటాం. అలాంటి మంచి వ్యక్తుల పేరుతో ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. ముందుగా వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. దీనికోసం శ్రమించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనమంతా కలిసి ఈ కార్యక్రమం చేయబోతున్నాము. ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇది ఒక మంచి వాతావరణం, అంటే యోగాకి అనుకూలమైన వాతావరణంగా ఇది